హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను మార్నింగ్ లేవగానే ఎలాంటి పనులు చేసేసుకుంటాను, అండ్ నా కిచెన్ యూనిట్ని నేను ఎలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, అండ్ నా ఇంట్లో ఉన్న పనులని నేను చకచక ఎలా ఫాస్ట్గా ఎలా చేసేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ లేవగానే నేను కిచెన్లోకే వస్తాను కాబట్టి సడన్గా నేను ప్లాన్స్ దిక్కైతే చూసాను. మార్నింగ్ అవిటినే చూసాను. నాకు చాలా మంచి పీస్ఫుల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో ఉన్న స్నేక్ ప్లాంట్ బ్రేక్ అయ్యింది. సో నా హార్ట్ బ్రేక్ అయినంత పని అయింది. అసలు ఎలా బ్రేక్ అయింది అనేసి నాకైతే ఇంకా ఒక 5 మినిట్స్ పాటు సౌండే లేదు. ఎంత మంచిగా ఉండే స్నేక్ ప్లాంట్. ఇప్పుడే కాస్త ఎండ వస్తుంది కాబట్టి నీట్గా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ గ్రో అవుతున్న టైంలో ఇలా అయితే బ్రేక్ అయిపోయింది. సో ఇంకా చూసారు కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. వాటికి వాటర్ పోసి సైడ్కి అయితే చెక్కి పెట్టాను. మరి అది వస్తుందో రాదో తెలియదు. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నైట్ మేము బిర్యానీ చేసేసుకున్నాము. సో అది అయితే అలాగే ఉంది. నైట్ ఎవరు తినలేదు. వీళ్ళందరూ రా మ్యాంగో అయితే తిన్నారు. సో ఇంకా దాని తర్వాత వీళ్ళు నైట్ డిన్నర్ అంత ఏం చేయలేదు. సో అదే బిర్యానీ ఉండే మార్నింగ్ తినేద్దాము అనేసి కర్డ్ అంటే పెరుగుండే, ఆ పెరుగుతో ఇంకా తినేద్దాము అనేసి ఇంకా నైట్ నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. బట్ బాసాన్లు ఏం తోమలేదు. మా ఇంటికి మా మరదలు వచ్చింది కదా, తనే క్లీన్ చేస్తుంది. సో ఇంకా నైట్ ఏం చేస్తావులే పొద్దున్న చేసుకుందాము అనేసరికి తను కూడా ఇక నైట్ తిన్న తర్వాత పడుకుంది. ఇంకా చూసారు కదా, మెస్సీ ఉంది ఇల్లు అయితే. హాల్లో అయితే చాలా మెస్సీ ఉంటుంది. ఎందుకంటే మా హనీ పాప నైట్ అంతా ఏదో ఒక పని చేస్తుంది. తనకి హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా 10 వరకు అయితే అస్సలు లేస్తలేదు. మార్నింగ్ ఇంకా గలీజ్గా చేసింది. ఇంకా నేనైతే ఫస్ట్ బయట వాకిలు అయితే ఊడ్చి వచ్చాక ఇంట్లో ఊడ్చేసుకొని చకచక అన్ని పనులు చేసుకొని నాకు హాస్పిటల్కి రివ్యూ కోసం అయితే వెళ్ళాలి ఈరోజు. సో ఇంకా రోజులైతే దగ్గరకు అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళాలి. ఇంకా 9th మంత్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి ఎవ్రీ వీక్ చెకప్కి, అంటే వీక్లీ ఒక్కొక్కసారి అయితే వీక్లీ 3 times 4 times అట్లా వెళ్ళేది అవుతుంది. అలా అనేసి ఇంకా త్వరగా అన్ని పనులు అయితే చేసేసుకుంటాను. నేను ఇవన్నీ నేనే చేసుకుంటాను. కొన్నిసార్లు అమ్మాయి లేస్తే ఆ అమ్మాయి చేసేస్తుంది. ఇంకా తనతో ఏం చేపిస్తాం, పడుకుంది అనేసి నేనే చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ వాకిలు ఊడ్చొచ్చాక ఇంట్లో అయితే నీట్గా ఇలా దులిపి అయితే ఊడ్చేసుకుంటున్నాను. సో మా పాప వచ్చేసి అంత మెస్సీనెస్ బాగా మెస్సీ చేస్తుంది. ఇంకా హాలిడేస్ వస్తే ఏదో పెయింట్ అని ఇంకా ప్యాడ్ అక్కడ పెట్టేసి టేబుల్స్ రాయడము, ఆమె టీచర్ లాగా యాక్ట్ చేయడము, లేకపోతే ఏదైనా పెయింటింగ్ చేయడము, చాలా అంటే చాలా యాక్టివ్. సో ఇక్కడ చూసారు కదా, తనైతే మొన్న రీసెంట్గా పెయింట్ అయితే వేసి అక్కడ హనీ అని రాసుకుంది. సో అది బాగుంది అనేసి నేనైతే అక్కడ పెట్టేసుకున్నాను. బాగుంది, డెకరేటివ్ లాగా ఉంది అనేసి అక్కడ పెట్టేశాను. అండ్ నైట్ పావులాడింది. అందులో ఏమో మనీ ప్లాంట్ తెంపి ఆకులతో కర్రీ వండిందంట, అండ్ రైస్ వండిందంట. ఇక చూడండి ఎలా ఎంత మెస్సీనెస్ చేసింది. అన్నీ ఉడిచేసాక ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు త్వరగా పని చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఏ పనులు ఉండొద్దని తొందరగా మిషన్లో వేసి ఇల్లు అయితే ఉడిచేసుకున్నాను. ఇంక ఇల్లు ఉడుచుకొచ్చాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా తను లేచి ఎలా మాట్లాడుతుందో చూడండి. ఏమైంది అక్కడ, ఎవరు కనిపిస్తారు? ఏమండి విని గారు, పొడుగు విన్ని గారు. చూసారు కదా, చిన్న పిల్ల అయినా ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. ఆ మాటలు చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా తను లేచి బ్రష్ అయితే చేసుకుంది. ఇంకా మా తమ్ముడు వచ్చాడు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నాను కదా, ఎవ్రీ వీక్ CBP అయితే చేయించుకోవాలి. నాకు ప్లేట్లెట్ కౌంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనేసి ఇంకా CBP చేయించుకుందాము అనేసి మార్నింగే వచ్చారు. తను ఇంకా వచ్చాక ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే తీసుకొని వెళ్ళిండు. ఈ వీక్లో నాకు 3 times CBP చేయించారు. అంటే రీసెంట్గా మేడం వచ్చేసి ఇంజెక్షన్స్ ఇచ్చింది. దానివల్ల ఇంప్రూవ్ ఏమైనా అయ్యింది అనేసి ఇంకా ఎవ్రీ 3 daysకి ఒకసారి CBP చేయించుకో అనేసి అన్నది. సో అలా అనేసి ఫస్ట్ ఇంకా CBP టెస్ట్ అయితే చేయించుకొని తర్వాత ఇంకా నేను మంచిగా డ్రై ఫ్రూట్ స్మూతీ ఒకటైతే తీసుకుంటా కదా డైలీ. కొన్నిసార్లు స్కిప్ చేసేస్తా, కానీ కొన్నిసార్లు అయితే పక్కా తీసుకుంటా. నాకు వీక్ అనిపించినప్పుడు అయితే పక్కా డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే తీసుకుంటాను. ఇంకా అందులో ఏముంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, అండ్ వాల్నట్స్, కిస్మిస్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీస్ అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేస్తాను. డేట్స్, బాదం అవన్నీ ఇంకా కిస్మిస్లు అన్నీ వేసి
సోప్ చేసి పెట్టేసుకుంటాను నైట్. ఇంకా మార్నింగ్ లేసి మంచిగా స్మూతీ చేసేసుకొని హాయిగా తాగిస్తాను. అయితే స్టమక్ అయితే ఫుల్‌ఫిల్‌గా అయిపోతది. నాకిచ్చే మెడిసిన్స్‌కి నాకు ఫుల్ ఆకలైతుంది ఈ మధ్యలో. నైట్ అయితే 2:00 కూడా చూడకుండా తింటున్నాను నేను. నైట్ మెడిసిన్స్ వేసేసుకుంటే అసలు ఫుల్‌గా ఆకలైతుంది. అలా అనేసి ఇంగ ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. ఫ్రూట్స్ గానీ, కీరా, క్యారెట్ అవైతే తీసుకుంటున్నాను. అండ్ నేనింక బట్టలు వేశాను గదా! బట్టలైతే అయిపోయాయి. పొయ్యి ఆరేసొచ్చాము. అండ్ బాసనలైతే చాలుండే. ఆ అమ్మాయి ఒక్కతే ఎట్లా కడుగుతదనేసి ఫస్ట్ నేను కొన్నైతే కడిగాను. ఇంగ "నువ్వేం జేయకు వదిన నేనే జేసేస్తా" అనన్నది. బట్ ఇంగ చిన్న పిల్లతో అంత పనులెందుకు జేపిచ్చుకోవాలి మనం కూడా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఇప్పుడు. అండ్ ఇంగ నేనే తోముతా "వద్దులే వదిన" అనేసి అన్నది గానీ, ఎందుకో అన్ని పనులు తన మీద కూడా వేయడం నాకసలు నచ్చదు. మా పాపని చూసుకోవడమే గ్రేట్ ఆ అమ్మాయి. నన్ను ఇంత సతాయిస్తది. తనని కూడా బాగా సతాయిస్తుంది మా పాప. కానీ ఇంగా ఏం చేస్తాము, తనకి ఫ్రెష్ అప్ జేయడము అన్నీ తనే చూసుకుంటుంది. ఏదైనా హోమ్ వర్క్స్ అయినా తనకి ఫ్రెష్ అప్ జేపిస్తుంది, అన్నీ జేస్తుంది. సో, నేను కొన్ని తోమాను. తర్వాత తనొచ్చేసి "నేను క్లీన్ జేస్తాను. నువ్వెళ్ళు వదిన తినిపో" అనన్నది. సో, వాళ్ళైతే బిర్యానీ తినేశారు. ఇంగ నాకు కూడా డ్యూ డేట్ వచ్చేసింది కాబట్టి నాకు క్రేవింగ్స్‌లో అయితే ఫస్ట్ బిర్యానీ మస్ట్ అండ్ షుడ్ అని. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయినా తింటాను. ఈ ఈ బెల్లి అసలు వచ్చినప్పటి నుంచి నాకు ఎవ్రీ వీక్‌లో 3 ఆర్ 4 టైమ్స్ తినబుద్దవుతుంది. అంత స్పైసీ క్రేవింగ్స్ ఉండే. అది కూడా బిర్యానీ క్రేవింగ్ అయితే ఉండే. తిన్న తర్వాత టీ అయితే తాగేసాను. ఇంక టీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక వెళ్ళిపోతున్నాము హాస్పిటల్‌కి. సో, ఆటోస్ అయితే బుక్ చేసాం. బట్ ఆటోస్ అయితే ఒక్కటి కూడా వస్తలేదు మా ఏరియాకి. అందరూ ఊరికెళ్ళిపోయారు ఉగాది అనేసి. సో, ఇక మేమైతే బైక్ మీదనే వచ్చేసాము. అండ్ రావడం ఎవ్వరు స్టాఫ్ అయితే అస్సలు లేరు. ఇంక లేబర్ రూమ్‌కెళ్ళేసి కొంచెం చూపించుకొని వచ్చేసాను. ఇంగ ఈ వెడ్నెస్‌డే అడ్మిట్ చేస్తారేమో. సో, వాళ్ళుండేసి అన్నారు "నువ్వు అడ్మిట్ అయిపోవాలి" అనేసి. ఇంక రిటర్న్ అయితే వచ్చేసాను. రిటర్న్ వచ్చాక నా కోసం అనేసి గ్రేప్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది ఆ అమ్మాయి. సో, ఇంక రాంగానే తాగేసి ఇంగ నీట్‌గా ఇంగ తాగేసి కొంతసేపు రెస్ట్ తీసేసుకొని ఇంగ అలానే ఆఫ్టర్‌నూన్‌కి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.